సంతోషంగా ఉన్నోడు చొక్కా తీసుకొచ్చి రాజుగారి మీద వేస్తే ఆయనకు వచ్చిన జబ్బు పోద్ది అని ఎవరో ఒకరు చెప్పాడట. దానికోసం సంతోషంగా ఉన్నోడు చొక్కాలు ఎక్కడ దొరుకుతాయని బొటలు తిరిగితే రాజు దగ్గర ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, పేరు మోసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు సంతోషం ఉందా, నీకు సంతోషం ఉందా, నా సంతోషం లేదురా బాబు, నా సంతోషం లేదురా బాబు అని చెప్పారు. చివరికి చిన్న గుడిసెలో ఒకడు పొలం పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి ఆ బొటలు విసిగిపోయి ఆ గుమ్మం దగ్గర కూర్చొని ఉంటే అతను ఇలా మాట్లాడుకుంటున్నాడు తన భార్యతో. అబ్బా, ఇవాళ నేను కష్టపడి పనిచేశాను, కడుపు నిండా పప్పన్నం తిన్నాను, ఇప్పుడు కంటి నిండా నిద్రపోతాను, నాకంటే సంతోషం కలిగిన వాడు ఎవడున్నాడు అనుకుంటాం గట్టిగా అరితప్పటికి బొడలు పరిగెత్తుకుంటూ వచ్చాడట. దొరికేట్రా సంతోషంగా ఉన్నాడని. అతన్ని 2 చేతులు పట్టుకొని తొందరగా నీ చొక్కా ఎక్కడుందో ఈ రాజుగారికి కప్పాలి అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు చొక్కే లేదు కదా అన్నాడట. చొక్కా లేకపోయినా సంతృప్తి ఉంది, అన్నీ లేకపోయినా పప్పన్నం తిన్నా కష్టపడ్డాడు సుఖంగా నిద్రపోతున్నాడు. ఇవాళ ఎన్నున్నా సంతోషం లేని వారిగా మనుషులు ఉంటున్నాడు. కారణం, దేవుని ఆశీర్వాదం లేకుండా ఒకడు అన్నపానములు పుచ్చుకొని కంటి నిండా నిద్రపోలేడు అని కూడా సొలొమోను వంటి జ్ఞాని చెప్పాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి.